అంటే బీఆర్ఎస్ గురించి అంటే కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు ఉన్నారు. ముందుగా కేసీఆర్ గురించి అధినేత కాబట్టి కేసీఆర్ గురించి మాట్లాడుకుందాం మనం. ముందుగా పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు కేసీఆర్. ఇప్పుడు ప్రస్తుతం ఎంతవరకు గ్రహస్థితి అనుకూలంగా ఉందనుకోవచ్చు? ఆశ్లేష నక్షత్రంలో 4వ పాదంలో కర్కాటక రాశిలో వృషభ లగ్నంలో అద్భుతంగా కేసీఆర్ గారు పుట్టారు. కేసీఆర్ గారి జాతకం ప్రస్తుతము గురుమహాదశలో శని యొక్క అంతర్దశ నడుస్తూ ఉన్నది. 73 ఏళ్ళు దగ్గరగా 72 మధ్యలో నడుస్తూ 73 వరకు వచ్చింది. ఇప్పుడు అష్టమాధిపతి లాభాధిపతి లగ్నంలో గురువు ఉండడం, అష్టమ స్థానంలో వాక్స్థానంలో కుజుడి యొక్క ప్రభావము ప్రస్తుతము కేసీఆర్ గారికి మధ్యమ స్థితి. జాతకరీత్యా అద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది ఈ సంవత్సరం ఏమీ కూడా పెద్దగా కనిపించటం లేదు. కానీ ఆయన వాక్ అనేటువంటిది మాత్రం ఇంకా అప్రతిహతంగానే పనిచేస్తూ ఉన్నది. జూన్ 2 నుంచి గురువు జన్మరాశిలో ఉచ్చలో ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి కొంత ఆచితూచి అడుగు వేసేటువంటి అవసరం గతంలో లాగా ఉండదు. కేసీఆర్ గారి ఆలోచన గురువు అనుగ్రహంతో ఆలోచనల్లో చాలా పరిణతి వస్తుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానానికి మారడంతో చిట్ట చివర కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడే కూడా 7వ మహాదశ నడుస్తూ ఉన్నది కేసీఆర్ గారి జీవితంలో కాబట్టి తాను పార్టీని నడిపించడంతో పాటు అంతర్గత వ్యవహారముల యందు కొంత చికాకులు చాలా పెరుగుతాయి. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కేసీఆర్ గారు ముందుకు వెళ్తే ఆరోగ్య విషయంలోనే బాగా కాపాడుకోవాలి. ఆరోగ్య విషయంలోనే కొంత తేడా కనిపిస్తోంది కాబట్టి చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆయనకు ఈ సంవత్సరం అంతా యోగంగానే జరిగిపోతుంది.